హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ రైడర్స్. ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. సో మీకోసం మళ్ళీ ఒక డిఫరెంట్ అండ్ కొత్త వీడియో చేద్దామని కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. కానీ కరెక్ట్ ఇట్లా బయలుదేరినాం, అట్లా వర్షం స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే రెయిన్లోనే పోతున్నాం. ఇక్కడ తిరేని మండల్ సుంగాపూర్ దాటిన తర్వాత ఎక్కడో దగ్గరలో ఒక కొత్త వాటర్ ఫాల్ ఉందని మా ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ ఫ్రెండ్స్ చెప్పిర్రు. సో ఈరోజు సండే, మస్తు ఇంట్లో ఖాళీగా ఉన్నాం. సో ఏం చేద్దామంటే చిన్న వాటర్ ఫాల్ అన్నారు. సో చిన్నదైనా పెద్దదైనా కూడా ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ, ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. సో మేము చూసినాం అంటే మీకు చూపెట్టాల్సిందే, నేను చూసినా అంటే మీరు చూడాల్సిందే. సో ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. ప్రజెంట్ తిరియని చౌరస్తా నుంచి బయలుదేరినాం. ప్రజెంట్ తెల్లండి దాటుతున్నాం. అప్పుడే చినుకలు వస్తున్నాయి, అప్పుడే బంద్ అవుతున్నాయి. మోడల్ ఇండియా బ్రో ఎటు వెళ్తున్నాడు. సో ప్రజెంట్ అయితే గడల్పల్లి దాటినాం. నెక్స్ట్ నెక్స్ట్ సాలెగూడ, తర్వాత గిన్నెదరి, తర్వాత లక్ష్మీపూర్, తర్వాత సుంగాపూర్, తర్వాత మన డెస్టినేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ సుంగాపూర్కి నియర్ చేరుకుంటున్నాం. సో మా స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ వెయిటింగ్. ఇక్కడ కరెక్ట్ టైమింగ్లో బయలుదేరారు అటు నుంచి. సో వాళ్ళే మా గైడ్స్. ఆల్రెడీ మా దగ్గర వాటర్ ఫాల్ అంటే మాకు కూడా తెలుసు, వీళ్ళు ఎక్కడ కొత్త వాటర్ ఫాల్ అంటున్నారు. ఎందుకో మెల్లగా అయినారు మా గైడ్స్. సో ఇప్పుడు వచ్చే విలేజ్ దానాపూర్. ఇది అంటే సుంగపూర్ దాటిన తర్వాత దానాపూర్ వస్తుంది. సో దానాపూర్ తర్వాత ఫారెస్ట్ వస్తుంది. సో ఆ ఫారెస్ట్లో ఉంది లొకేషన్ అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, హైవే మంచి రోడ్ అయిపోయింది. ఇక్కడ చిన్న గ్యాపే కానీ మొత్తం అడ్వెంచర్ రోడ్ ఉంటుంది. ఆఫ్ రోడ్, అడ్వెంచర్ రెండు ఉంటాయి. ఇక మా స్టూడెంట్లను ఏమైంది మెల్లగా నడుపుతున్నారు అన్నోడే అయిపోయింది. నాకు దొరకకుండా కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంతసేపు సార్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తారా అని ఆలోచించిర్రేమో. నేను స్పీడ్ నడుపుకునేసరికి స్పీడ్ కూడా కాదు, ఎందుకు ఇంత స్లోగా నడుపుతున్నారు అన్నందుకే ఖతం బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. అంతే మరి, రోడ్లు అంటే అట్లనే ఉంటాయి మన దగ్గర. సో బైక్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడికి ఈ రూట్లో ఇది సెకండ్ టైం మాత్రమే. ఒకటి బర్త్డే రోజు, తర్వాత ఈరోజు అంతే.
ఎక్కడి నుంచి? కన్ఫ్యూజ్ అయితే కారు కానీ బరాబర్ తీసుకోబోర్రా బాయ్. ఇక్కడనేనా? సో ఇక్కడే అంట. బండి పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇక నడవడమే ఉంటుంది. నడుద్దాం. సో ఇది పంగిడి మాదర వాటర్ ఫాల్ కంటే ముందే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత దూరం నడవాలి రాజేష్? ఎంత దూరం నడవాలి? దగ్గరనేనా? 200 మీటర్సా? అట్లయితే ఓకే. కానీ శ్రీధర్ చూసిండి ఇది ఫస్ట్. సో చిన్న వాటర్ ఫాల్. తమ్ముడు సో అడ్వెంచర్ రూట్ ఇట్లా ఉంటాయి. ఇట్లాంటి రూట్లలోనే వాటర్ ఫాల్లు ఉంటాయి. ఓకే, రోడ్కి మస్తు దగ్గర ఉంది, ఈజీగా రావచ్చు. అరే వా, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంత ఫాస్ట్గా ఈజీగా రీచ్ అయినాం వాటర్ ఫాల్కి. అరే రోడ్ పక్కనే ఇంత దగ్గరలో ఎంత మంచిగా ఉంది వాటర్ ఫాల్. జస్ట్ రోడ్ నుంచి 10 నిమిషాలలో రావచ్చు. పైనుంచి చూడాలంటే ఎట్లా రావాలి? ఇక అట్లా రావాలి ఇక. అవును. ఓకే ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ చూపిద్దామని గుట్టని తెక్కినాం. సో పైన ఇట్లా ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త. అటే పోతలేను. సో కెమెరాలో కనిపిస్తున్నారు లేదు, ఇలా జూమ్ చేస్తా.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయినాం. నా వెనకాల మీరు వాటర్ ఫాల్ చూడొచ్చు, వాటర్ ఎట్లా పడుతున్నాయి. సో ఇంత దగ్గరలో ఇంత రోడ్ పక్కనే జస్ట్ 200 మీటర్స్ కూడా ఉండదు, ఒక 100 మీటర్సే ఉంటుంది. సో 100 మీటర్స్ మీరు ఒకవేళ పంగడి మాదర వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు దీన్ని కూడా కవర్ చేసుకొని పోవచ్చు. మేము తీసిన ఎగ్జాక్ట్లీ వీడియోని ఫాలో అవ్వండి. దానపూర్ దాటిన తర్వాత ఫారెస్ట్ ఎంట్రీ ఇచ్చి ఒక డౌన్ వస్తుంది, అది ఎక్కంగానే కొంచెం ఒడ్డుకోంగ లెఫ్ట్ సైడ్లో మా వీడియో చూసింది కదా, అది ఫాలో అయితే వచ్చినా కూడా ఎవరిది వాళ్ళు రావచ్చు. ఎంత దగ్గరలో ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉన్నది. ఇంకా మా స్టూడెంట్స్ అండ్ మా ఫ్రెండ్స్ ఏమంటున్నారు అంటే ఇంకా వర్షం వచ్చి ఉంటే ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుండే అట. ఇది అసలు ఇంకా ఈ వాటర్ తక్కువనే అంటున్నారు. ఇంతకంటే అసలు డైరెక్ట్ అక్కడ నుంచి వాటర్ డైరెక్ట్ అక్కడ పడుతుంది అట ముందు. సో ఈరోజు తక్కువ ఉంది, కానీ అయినా కూడా నేనైతే ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఇంత దగ్గరలో ఇంత సూపర్ కొత్త వాటర్ ఫాల్కి వచ్చిన ఫీలింగ్ మస్తు హ్యాపీగా ఉంది. సో ఇగో వాటర్లోకి వచ్చినాం. సో నా వెనకాల వాటర్ ఫాల్, ఇక వాటర్ ఇట్లా పడుతున్నాయి. సో ఎక్కువ లోతుండే కింద, ఇప్పుడైతే ఇండియా ఉంది, కానీ ఒకవేళ రెయిన్ వస్తే వాటర్ ఎక్కువ ఉంటాయట. రాజేష్ ఎన్నిసార్లు వచ్చారు వాటర్ ఫాల్కి? మ్యాక్సిమం 5 to 10 times వచ్చిరట మా వాళ్ళు. ఇక వీళ్ళకి మస్తు దగ్గర ఉంటుంది. తుంగపూర్ నుంచి ఇక్కడికి నాకు తెలిసి అంత ఒక 5 kilometers కూడా ఉంటుందా, 5 kilometers కూడా ఉండదు, అంత దగ్గర. సో వీళ్ళు మా ఓల్డ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ తోటి వాటర్ ఫాల్కి వచ్చిన వీళ్ళే వాటర్ ఫాల్ని కనిపెట్టిర్రట. సో వాళ్ళు కనిపెట్టిర్రు, నాకు చెప్పిర్రు. సో స్టూడెంట్ తోటి రావడం అయితే ఫీలింగ్ క్రేజీ అండ్ వెరీ హ్యాపీ. ఇంకా మస్తు మంది ఉండే మా పిల్లలు, కానీ వాళ్ళందరూ సడన్గా వచ్చినాం అనుకోవాలి, లేకపోతే అందరినీ తీసుకొని వస్తుండే. సో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ప్లాన్ చేసి వస్తాం. సో ఎవరైనా రావాలి అనుకుంటే వాటర్ ఫాల్ని విజిట్ చేయండి. అండ్ ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. ఓకే అజయ్ బ్రో, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది? సూపర్ గా అసలు అందరం లోపలికి వెళ్తారు మనల్ని పంగడి మాదిరి, కానీ వేరే లెవెల్. అసలు 100 meters కూడా లేదు రోడ్ నుంచి, చాలా బాగుంది. మన స్టూడెంట్స్ తీసుకొచ్చారు, నాకైతే బాగా నచ్చింది. ఇంత సూపర్ ఉందంటే అదే గిట వర్షం గిట వచ్చుంటే నా సామిరంగా వేరే ఉంటుంది అసలు. అంటే ఎట్లా అంటే వేరే చాలా హ్యాపీగా ఉన్నది. ఇంత స్పెషల్గా సండేని మార్చింది, స్పెషల్ థ్యాంక్ యూ మన వాళ్ళకు. మీరు కూడా రండి ఫ్రెండ్స్, చాలా బాగున్నది, బాగా నచ్చింది. చాలా దగ్గర నియర్ రోడ్ బై 100 meters అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా వచ్చి చూడాలని నేను మా కేబీ రైడర్స్ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే మరి రాజేష్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే వీడియోలు వస్తారు, ఎన్నిసార్లు వచ్చినా అది వేరే. ఈ రోజు వచ్చి వీడియో చేసినాం. సో ఈ వీడియో ఎప్పటికి ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది వీడియోలో పార్టిసిపేషన్ అండ్ నాతోటి రావడం? మాట్లాడు. మా గైడ్ మా స్టూడెంట్ అడుగుదాం. చెప్పు శ్రీధర్, ఎట్లా అనిపిస్తుంది నాతోటి వాటర్ ఫాల్? హ్యాపీగా ఉంది. నుంచి నేను కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది సజెస్ట్ చేసిన, కానీ ఏంటంటే ఈరోజు సార్ ఫోన్ చేసి వెళ్దామా అంటే ఇక వెళ్దామన్నతోటి ఇక్కడికి వచ్చి చూడడం అయింది. కానీ సార్ వాళ్ళకి ఇంత నచ్చుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు. ఇంత బాగుంటుందని సార్ అనే రాక కూడా నాకు ఆ ఫీలింగ్ వేరే ఉండే. ఇన్ని రోజులు అంటే ఏదో చిన్నగా ఉంటుంది కావచ్చు, వాటర్ ఫాల్ అంటే ఏదో గైడ్ ఉంటే ఇక తీసుకెళ్ళి అట్లా చూపిస్తాడు అనుకుంటా. కానీ నేనే ఈరోజు గైడ్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది ఫీలింగ్. ఇన్ని రోజులు వచ్చిందంతా ఒక్క తీరు, ఇప్పుడు వచ్చిందంతా సార్ వాళ్ళతోటి, అదొక స్టూడెంట్గా నేను సార్ వాళ్ళతో వచ్చిందంటే ఆ ఫీల్ వేరే ఉంది. ఇన్ని రోజులు అంటే అది వేరే ఉండే. ఓకే, తక్కువ మాట్లాడినా మంచిగా కరెక్ట్ చెప్పిండు. సో ఎన్ని రోజులు వచ్చింది ఒకటి, ఇప్పుడు ఒకటి. ఎందుకంటే ఈ రోజు వచ్చింది ఎన్నిసార్లు వచ్చినా అది ఉండదు, కానీ ఈరోజు వచ్చింది మేము బ్లాగ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పటికి ఉండిపోతుంది. అండ్ రాజేష్ మాట్లాడతలేడు, నా బెస్ట్ స్టూడెంట్ ఒకప్పుడు, కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాడు మాట్లాడడానికి. మన ఫాలోవర్స్ భయపడతాను మనడు. అంటే నార్మల్ కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడతాడు, కానీ కెమెరా ముందు మాట్లాడలేకపోతున్నాడు. ఓకే, ఫీలింగ్ అయితే నేనైతే చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఏమంటారు వీకెండ్స్లో సండే కానీ ఎప్పుడన్నా టైం దొరికితే, అంటే ఒకరోజు ఈరోజు రెయిన్ బాగా వచ్చిందంటే నెక్స్ట్ డే రావడానికి ట్రై చేయండి. వాటర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంకా హ్యాపీ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేం చెప్తాం. సో మళ్ళీ సో వాటర్ ఫాల్ ఎట్లా అనిపించింది ఏంటి అన్నది ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలి. ఎందుకంటే మీ కామెంట్, మీ ఫీడ్బ్యాక్ మాకు మళ్ళీ ఏం చేయాలి, ఇంకెట్లా చేయాలి, ఏం తక్కువైంది, ఇంకా బెస్ట్గా బెటర్గా ఏం చేయాలని మాకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ రాజేష్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇట్లాంటి ప్లేస్లు ఏమన్నా ఉంటాయి చెప్పుర్రి, మళ్ళీ మనం పోదాం, మళ్ళీ ఇట్లానే వీడియో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
మన రైడర్ రాజు. కేబీ రైడర్, పెద్ద రైడర్. ఇగో రైడర్ నెంబర్ 6. ఇక్కడ నుంచి కూడా సౌండ్ వస్తుంది వాటర్ ఫాల్. చాలా. ఇక్కడ నుంచి రూట్ అవసరం లేదు, ఏడికి వచ్చి ఆగితే చాలు వాటర్ సౌండ్ వస్తుంది. ఆ వాటర్ సౌండ్ వినుకుంటా పోయినా కూడా వాటర్ ఫాల్ దొరుకుతుంది. మీకు ఏ గైడ్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ఆగండి, వాటర్ సౌండ్ వినిపిస్తుంది.